అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి తన మొక్కమన్నా చూడండి, లేదా ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. ప్రశ్న రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు 4-5 కేసులు పెట్టి 4-5 స్టేషన్లు మార్చారు, 4-5 చోట్ల కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట ఆయనకు బెయిల్ వచ్చింది. ఏదేమైనా సరే ఆయన జైలుకు పంపాలి, జైలు ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఉపా చట్టం ప్రయోగించడానికి మీరు ప్రభుత్వం దిగజారింది. నాకు ఆశ్చర్యం ఏమంటే, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే వారికి బానిసల మాదిరి పనిచేయడానికి పోలీసులు తయారైపోయారు. అసలు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి వారే సమాధానం చెప్పాలి. అది దేశద్రోహులుగా ఉండే వాళ్ళని దేశం వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే ఎవరు విమర్శించారు లేదా బూతులు మాట్లాడారంటే బూతులు మాట్లాడే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరిపైన ఉపా చట్టం పెట్టగలరా? ప్రశ్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని, సుగాలి ప్రీతి కేసు పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ఇంత కక్షపూరితంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరి ఎందుకు మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయారు? ప్రశ్న ఛానల్కి సంబంధించినటువంటి రావాణి ఉపా సెక్షన్స్ పెట్టి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి దేశద్రోహం, రాజద్రోహం, బతకడానికి అర్హత లేని ఒక వ్యక్తిగా చిత్రీకరించేటువంటి సెక్షన్స్ పెట్టి చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఐ డోంట్ నో, విలేకర్ని, ఒక జర్నలిస్ట్ని దేశద్రోహిగా చిత్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్నే వాదనలు గురించింది. 20 మంది లాయర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే నిష్ణాతులు ఉన్నారో అందరూ తెచ్చింది. పాప రావణ వైపున ఒక చిన్న లాయర్ని నేను ఒక్కడిని ఆర్గ్యూ చేశాను. సో నేను అంత గొప్ప లాయర్ని కాదు, వాళ్ళంత గొప్ప లాయర్ని కాదు, కానీ బట్ నాకు తోచిన విధంగా నేను కూడా గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర వాదనలు వినిపించాను. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద గత 4-5 రోజుల నుంచి కేసు మీద కేసు పెడుతున్నారు. 4 పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే 4 కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఇప్పుడు మళ్ళీ తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఏకంగా UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది, అంటే రాజద్రోహం కిందకు వస్తుంది. అది ఆ సెక్షన్ కింద కూడా కేసు పెట్టి, రాజద్రోహం కేసు పెట్టి, అంటే అతనికి బెయిల్ రాకుండా ఇంకా అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితిని కోర్టుకి కల్పించే విధంగా పోలీసులు అతని మీద కేసు పెట్టడం జరిగింది. దాని తాలూకు మనకి పర్టికులర్స్ కూడా ఉన్నాయి. ఏది ఆ కేసు తాలూకు అది క్రైమ్ నెంబర్ మన వాళ్ళకి ఇచ్చే సమాచారం అనమాట, ఆయన భార్యకి ఇచ్చే సమాచారం గన్నవరం పోలీస్ స్టేషన్ లో క్రియేట్ చేయబడింది. అది ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్, తండ్రి పేరు చిన్న డానియల్, వయసు 37 సంవత్సరాలు. సో అతన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు పెట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 188/2026 U/S 147, 148, 152, 192, 197 subsection 1, subsection D, 353 subsection 1, subsection B, ఇంకా BNS సెక్షన్ 1339 ఆఫ్ UAPA 1967 కేసులో 4/7/2026 తేదీ సాయంత్రం 7 గంటలకి వేంపాడు టోల్ ప్లాజా, నక్కపల్లి, అనకాపల్లి జిల్లాలో అరెస్ట్ చేయటమైంది. వారి రక్త బంధువులైనటువంటి బచ్చలకూరి అనూష మీకు ఫోన్ ద్వారా అరెస్ట్ సమాచారం తెలియజేయడమైనది అంటూ ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట, పర్టికులర్స్ ఇంటిమేట్ చేసినటువంటి పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ కేసు ఇన్ని మలుపులు తిరగడం ఏంటి, అతని మీద ఇన్ని కేసులు పెట్టడం ఏంటి, దీని తాలూకు ఈ కేసు యొక్క వివరాలన్నింటినీ ప్రస్తుతం అప్డేట్స్ వివరించడానికి మనతో ఉన్నారు
ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ ఏంటిది అసలు ఆగట్లేదు, రావణ్ ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి అన్న విధంగా ఉంది. కొంచెం దీని గురించి డీటెయిల్డ్ గా. రావణ్ గారు అని ఆయన యూట్యూబ్ లో ఏదో రన్ చేస్తున్నారండి. కొన్ని సంవత్సరాల నుంచి పాపం ఆయన ఆ పని చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగాను లేకపోతే వేరే రకంగాను విమర్శిస్తున్నారని చెప్పేసి అతని మీద కేసులు పెట్టడం మనం స్టేట్ అంతా గమనిస్తూనే ఉంది. అయితే ఆయన మీద ఒక కేసు కాదు, ఒక 5-6 కేసులు పైనే పెట్టారు. అయితే పెట్టిన కేసులన్నీ కూడాను వాళ్ళు రిమాండ్ ఇచ్చినప్పుడు పోలీసు వారు మ్యాజిస్ట్రేట్లు అనేది ఏంటంటే అది బెయిలబుల్ సెక్షన్స్ మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి కొన్ని మ్యాజిస్ట్రేట్లు అయితే అసలు రిమాండ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. కొంతమంది తీసుకున్న వెంటనే రిలీజ్ చేసి పంపించేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగ అనేక పోలీస్ స్టేషన్లు ఈ విధంగా గత వారం రోజులు బట్టి మనం గమనిస్తున్నాం. అయితే లాస్ట్ వాళ్ళు వచ్చేసి గన్నవరం పోలీస్ స్టేషన్, కృష్ణా జిల్లా గన్నవరం ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఉపా యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఉపా యాక్ట్ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అండి. ఇది చాలా మోస్ట్ డేంజరస్ యాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సాదా సీదా కేసులకి పెట్టే యాక్ట్ కాదు. ఇది చాలా అత్యంత ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ లేదా ఉగ్రవాద సంస్థలకు కొన్నిసార్లు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కానీ ఆ సంస్థలో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు కానీ ఆ విధంగా ఈ దేశ భద్రతకు ప్రమాదం ఉన్నట్టు కానీ అలాంటి అనుమానాలు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము క్రియేట్ చేసేటట్టు ఉన్నట్టుంటే ఇలాంటి ఏ కేసుల్లో ఈ యాక్ట్ అప్లికేబుల్ అనే దాని గురించి మీకు నేను చెప్తున్నాను. ఉగ్రవాద సంస్థల గురించి వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ లేకపోతే దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించడానికి కానీ అలాగా ఆ ఉగ్రవాద సంస్థలకు ఏదైనా రాయబారం చేయటం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కానీ ఇంకో రకంగా ఏదైనా బెనిఫిషరీగా క్రియేట్ చేయటం కానీ వీళ్ళు వాళ్ళకి ఏజెంట్లుగా వ్యవహరించడం కానీ ఇలాంటి కేసుల్లో మాత్రమే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుద్దనేది మనకి ఈ యాక్ట్ చెప్తున్న సారాంశం. ఈ యాక్ట్ ఎంత ప్రమాదకరం అంటే దర్యాప్తు సంస్థలకి చాలా పవర్స్ ఇస్తుంది. కోర్టుకు ఉండే పవర్స్ కోర్టుకు ఉన్నా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి ఈ దీంట్లో. ఎందుకంటే ఈ సెక్షన్ లో బెయిల్ పొందడం అనేది చాలా కష్టతరమైన విషయము, చాలా కష్టం అండి ఇందులో బెయిల్ పొందడం. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన సెక్షన్లు ఇవన్నీ కూడా. ఇది స్టేట్ యాక్ట్ కాదండి, చాలా మంది గమనించాలి. సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన యాక్ట్. ఇది దేశ భద్రతకి, మత సామరస్యాలకి, శాంతి భద్రతలకి, ఉగ్రవాద కార్యకలాపాలకి ఎవరైనా వీటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, వీటికి సహాయం చేస్తున్నారు, వీటికి ఉపయోగకరంగా ఉంటున్నారు అనే అనుమానాలు వచ్చినప్పుడు ఈ సెక్షన్ లో అప్లికేబుల్ అవుతా ఉంటాయి అనమాట. జనరల్ గా ఈ సెక్షన్ పెడతారు, అంత ఈజీగా ఈ సెక్షన్ పెట్టరు. కానీ మరి ఈ కేసుల్లో బెయిల్ పొందడం కూడా చాలా కష్టతరమైన విషయం ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. నేరం రుజువైతే మాత్రం దీనికి చాలా లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో డెత్ పనిష్మెంట్ కూడా ఉంటుందండి ఇది. ఎందుకంటే దేశద్రోహం కింద వస్తుంది కాబట్టి పనిష్మెంట్లు కూడా చాలా సివియర్ గా ఉంటాయి అందులో డౌటే లేదు. ఇప్పుడు ఈ గన్నవరం పోలీసు వారు ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ ఇప్పుడు ఎలా వీళ్ళు రేపు కోర్టులో ప్రూవ్ చేస్తారన్నది సెకండరీ. ఇది బెయిల్ అనేది మరి ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇక్కడ సెషన్స్ కోర్టు కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ తీసుకోవాల్సిన బెయిల్ ఇది. ఎందుకంటే మామూలు కేసులు కాదు, చాలా వెరీ డేంజరస్ పనులు చేసే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ గా అయ్యే కేసులు ఇవి. ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది దీని మీదే. అంతేకాకుండా కొన్ని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కి వెళ్లే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అని మనకి హైదరాబాద్ లో ఉంటారండి, ఆయన తెలంగాణ. ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కూడా ఈ సెక్షన్ కింద ఆయన 2022లో ఆయన మీద పెట్టడం జరిగింది. ఈయన కూడా నక్సలైట్లకి ఏదో హెల్ప్ చేస్తున్నారనో, ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనో, ఈయన నక్సలైట్లకి అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళ కార్యకలాపాలకి ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ చేస్తున్నారనో కొన్ని అభియోగాలు ఆయన మీద వచ్చినాయి. ఆయన మీద కేసు పెట్టినా కానండి కొన్ని సంవత్సరాల వరకు కేసు తెలవని వల్ల ఈ మధ్య కాలంలో తెలిసింది. ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది మాత్రం 2022లో చేసినా కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆ కేసు ఒకటి ఉంది అని తర్వాత బయటపడింది. ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అనేది మనందరికి తెలిసిన విషయం. సో ఆయన మీద కూడా ఈ కేసు అప్లికేబుల్ అయిన వరవర్రావు గారి మీద పెట్టిన కేసు కూడా ఇదే కదా, వరవర్రావు. ఎస్ ఎగ్జాక్ట్లీ. వీళ్ళంతా ఇదేనండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు నక్సలైట్లకి సానుభూతి పరులుగా ఉంటున్నారు,
వాళ్ళకేదో సమాచారం ఇస్తున్నారు, వీళ్ళు పట్టణాల్లో ఉన్నారు, నక్సలైట్లో అడవిలో ఉంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో కొంచెం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ హెల్ప్ చేస్తున్నారు. అది మనీ పరంగా చేస్తున్నారా, లేకపోతే ఆయుధాల పరంగా చేస్తున్నారా, ఇంకో రకంగా చేస్తున్నారా మనకు తెలియదు. బట్ అది సబ్జెక్ట్ మనం లోతుకి వెళ్ళలేదు. ఏదేమైనా నక్సలైట్లతో వీళ్ళకి సత్సంబాలు ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వీళ్ళ నుంచి హెల్ప్ అవుతుంది, సహాయ సహకారాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి వీళ్ళ వల్ల ఈ సొసైటీ కానీ దేశ భద్రత కానీ ముప్పు ఉంది మా నక్సలైట్ల వల్ల. సో వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందని చెప్పేసి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈయన అంటే ఈయన ఓన్లీ యూట్యూబర్ మామూలుగా నడిపించుకునే వ్యక్తి ఈ రావణ్ అనే వ్యక్తి. ఆయన యూట్యూబ్ చేసుకుంటా ఉంటాడు, కొన్ని విషయాల మీద కొన్ని సమస్యల మీద ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. ఇదంతా మనం గమనించాం. అయితే ఈయనండి ఇప్పుడు భావ ప్రార్థన స్వేచ్ఛ మీద ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమైతే ఇది వరకు మాట్లాడాడో నేను ఆ మాటలనే రిపీట్ చేస్తున్నాను అన్నాడు తప్ప ఈయనక కొత్తగా మాట్లాడింది ఏమీ లేదు అనేది ఈయన యొక్క స్టేట్మెంట్. నేను అటు కొత్తగా ఏం చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిందాన్ని నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పారనమాట. మరి ఈ కేసులో ఈ సెక్షన్ లో ఈ కేసుకి ఎలా వరకు ఎంతవరకు అప్లికేబుల్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు రిమాండ్ పెట్టిన తర్వాత మనకి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది అనేది. ఆ రిమాండ్ లో ఏమైతే రాశారో, ఏ కారణంలో ఈ సెక్షన్ ఆయన మీద పెట్టారు అనేది పోలీసు వారు డిసైడ్ చేయాలి. వాళ్ళు పెట్టిన సెక్షన్ బట్టి, వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ను బట్టి అది మ్యాజిస్ట్రేట్ గారు స్క్రూటినీ చేసి ఇది అప్లికేబుల్లే కాదా. ఎందుకంటే ఈయన స్వతహాగా నేను చేశానని చెప్పట్లేదు. పోయిన ఈయన ఇప్పుడు రిమాండ్ ఇచ్చినంత మాత్రమే కుదరదండి. ఈయనకి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయా, ఈయన వల్ల దేశ భద్రతకి విఘాతం కలుగుద్దా, శాంతి భద్రతలకి విఘాతం కలుగుద్దా, ఈ మాటల వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అల్లుకొల్లాలు ఏర్పడతాయా, ఈ మాటల వల్ల శాంతి భద్రతలు లేకుండా పోతాయా, ఈ మాటల వల్ల రాష్ట్రానికి రక్షణ లేకుండా పోతుందా, ఇవన్నీ ప్రూవ్ చేస్తేనే ఈ సెక్షన్ అప్లికేబుల్, లేకపోతే కాదు. ఊరికే పెట్టేసేస్తే అవదు. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసారు 4-5 కేసులు పెట్టారు, అయిన ఊరికే పోయినాయి. రిమాండ్ కూడా తీసుకున్నారు మ్యాజిస్ట్రేట్లు, రిజెక్ట్ చేశారు. అది మనం చూసాం. సెక్షన్లు పెట్టినంత ఈజీ కాదు, వాటిని ప్రూవ్ చేయాలన్నమాట. చేయకపోతే రేపు పొద్దున ఏమవుద్ది, రావణ్ అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత రివర్స్ అవుతాడు, అవసరమైతే పోలీసుల మీద కేసులు పెడతాడు, నన్ను ఈ విధంగా టార్చర్ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారని. మోర్ ఎవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళు ఈ సెక్షన్ పెట్టేటప్పుడు గత 4 రోజుల నుంచో 15 రోజుల నుంచో ఈయన్ని ఆ కేసులు ఈ కేసు పోలీసు వారు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ సెక్షన్ పెడితే పెట్టినంత ఈజీ కాదండి ఇట్లు ప్రూవ్ చేయడానికి. చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించిన సెక్షన్ లో, ఉగ్రవాదానికి సంబంధించిన సెక్షన్ లో, దేశ ద్రోహానికి సంబంధించిన సెక్షన్ లో ఇలాంటి సెక్షన్ ప్రూవ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. సో ఈ పోలీసు వారు ఇప్పుడు ఇంకా రిమాండ్ ఇవ్వలేదు. ఈ రిమాండ్ ఇస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏ విధంగా సెక్షన్ మెన్షన్ చేశారు, ఏ కారణాలతో ఈ సెక్షన్ మెన్షన్ చేయాల్సి వచ్చిందో కూడా వాళ్ళు కోర్టు వారికి వివరణ ఇవ్వాలి. నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చిందండి ఈ సెక్షన్ లో కూడా. కేఏ నజీబ్ 2021 లో కేఏ నజీబ్ కేసులో విచారణలో ఎక్కువ జాప్యం ఉంటే ఆర్టికల్ 21 ఆధారంగా బెయిల్ ఇవ్వచ్చు. అంటే ఈ దీంట్లో ఏమవుతుందంటే తొందరగా బెయిల్ వచ్చే సెక్షన్ కాదు, చాలా పెద్దగా దేశానికి సంబంధించినవి కాబట్టి తొందరగా బెయిల్ ఇవ్వకపోవచ్చు. కానీ ఇందులో కూడా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఈ కేఏ నజీబ్ కేసులో 2021లో వచ్చింది కేసు. ఒకవేళ ఆర్టికల్ 21 వైలేట్ అయితే, అంటే అన్నెసరిగా ఒక పర్సన్ ని డిటెన్షన్ చేయటం అంటే జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది హరించిపోతుంది. కనుక దాన్ని వైలేట్ అవ్వకోకుండా దీర్ఘకాలంగా జైలు ఉండాల్సి వస్తే మాత్రం ఈయనకి రిలీజ్ చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ఈ ముద్దాయిలకు అనుకూలంగా కేఏ నజీబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉందండి. ఉగ్రవాద సంస్థలతో గాని ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గాని సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ఏది మెకానికల్ గా అరెస్ట్ చేయటం, జైల్లో వేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అరూఫ్ బుయాన్ వర్సెస్ స్టేట్ అండ్ ఇంద్రా దాస్, ఈ 2 కేసులు, ఇంద్రా దాస్ కేసులోను అరుణ్ బుయాన్ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని చెప్పి మీరు కేసులు కట్టేసి ఇక్కడికి వచ్చేసేసి జైలు వేస్తారంటే యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఆ ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ చేసినట్టు ఉండాలి, సభ్యత ఉన్నట్టే సరిపోదు. అతను ఉగ్రవాదంతో మాట్లాడతాడండి, అతను ఉగ్రవాద సంస్థలో సభ్యత ఉందండి అని చెప్పినా గానీ ఆ ఇన్సిడెంట్ లో ఇతను పార్టిసిపేషన్ చేశాడా, ఇతనికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఇన్వాల్వ్మెంట్ ఉందా
అట్లా ఉంటేనే ఈ సెక్షన్ లో పెట్టాలి, ఈ సెక్షన్ అప్లికేబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ ఇందిరాదాస్ కేసులో 2011లోనే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కనుక వీళ్ళు పెట్టినంత మాత్రాన అవి ఎంతవరకు అప్లికేబుల్లా కాదా అనేది చూసుకోవాలి. హైకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా బెయిల్ అవడం పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే ఇటువంటి సెక్షన్ వల్ల కొంతమంది ఏమవుతుందంటే మిస్యూజ్ జరుగుతుంది ఈ సెక్షన్ లో. ఈ మధ్య కాలంలో నిజమైన దేశద్రోహులు తప్పించుకుంటున్నారు, అమాయకులు ఇంట్లో బలి అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, 498 డౌరీ హెరాస్మెంట్ కేసు ఉంది. అదేంటి 3 సంవత్సరాలు జైలు. భార్యని హింస పెట్టాడని చెప్పేసి ఆ భార్య ఏం చేస్తుంది, భర్త మీద, భర్త బంధువుల మీద, అందరి మీద కేసులు పెట్టేస్తుంది. ఇప్పుడు ఆ సెక్షన్ ఇప్పుడు ఏమైందండి, మిస్యూజ్ అయిపోవాలా. 100 సెక్షన్లు రిజిస్టర్ అయితే కనీసం 90-95 సెక్షన్లకు కూడా శిక్ష పడతలేదు, మిస్యూజ్ అయిపోయింది. అలాగే చాలా సెక్షన్లు ఇలాగ ఉన్నాయన్నమాట చట్టంలో. అట్లా SC/ST యాక్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అది. ఈ SC/ST యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ ఏముందండి, అది పెట్టారు. నిజమైన కక్షిదారులు, నిజమైన బాధ్యులు ఎవరన్నా వాళ్ళకి న్యాయం జరగట్లేదు, మిస్యూజ్ అవుతుంది చాలా మంది. ఈ SC/ST యాక్ట్ ని చాలా మంది సొంత స్వప్రయోజనం కోసం వాడుకునేవాడు కూడా లేకపోలేదు. దానివల్ల నిజమైన బాధితులకి న్యాయం జరగట్లేదు. సేమ్ ఈ కేసు కూడా అంతే, ఈ సెక్షన్ లో కూడా అలాగే జరుగుతున్నాయి. దీని మీద ఈ కామెంట్ కూడా ఉంది, సుప్రీంకోర్టు వారు హైకోర్టులో కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అమాయకులు కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు జైల్లో వేసి వీళ్ళ జీవితాలతో బయటికి రాకోకుండా చాలా కక్ష సాధింపు చర్య కింద చేయటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. కానీ ఈ సెక్షన్ కూడా 498 సెక్షన్ లాగా కానివ్వండి, SC/ST అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ లాగా ఈ సెక్షన్ కూడా ఈ విధంగా అమాయకుల్ని వీటిలో ఇరికిచ్చేసి కక్ష సాధింపు చర్యల కింద కొన్ని ప్రభుత్వాలు లేకపోతే కొన్ని ఏజెన్సీలు వీళ్ళని బయటకు రాకోకుండా కక్ష చర్యల కింద వీళ్ళని పర్మనెంట్ గా జైల్లో ఉంచాలనేది వీటిని కూడా వాడుకోవడం జరుగుతుంది, అక్రమంగాను అన్యాయంగాను. సో దీని మీద అందుకే కోర్టు వారు, సుప్రీంకోర్టు వారు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అతనికి ఏదో ఆ గ్రూపులతోనో, టెర్రరిస్ట్ గ్రూపులతోనో, లేకపోతే ఈ డేంజరస్ ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీకి హాని చేసే వాళ్ళతోనో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కాదు. వాళ్ళకి డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా సత్సంబంధాలు అంటే ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఏదైనా క్రైమ్స్ లో, దేశానికి ద్రోహం చేయడంలో వీళ్ళు పాల్పడ్డారా, పడితే ఎలా ఆ డీటెయిల్స్ కావాలి. లేదా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారా ఆ టెర్రరిస్టులకి, వాళ్ళకి ఎలా చేస్తున్నారు, ఇవన్నీ పక్కా ప్రూఫ్లు ఉంటేనే. లేదంటే అమాయకులు తీసుకొచ్చి ఇందులో శిక్షిస్తారంటే మేము ఒప్పుకోవాలని చెప్పేసి సుప్రీం హైకోర్టులు ఎన్నోసార్లు ఈ విధంగా దీని మీద కామెంట్ చేయడం. అంటే ఇప్పుడు ఇంకో 2 యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో అనేటువంటిది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అండి. ఏంటనంటే ఒకటి చిల్లింగ్ ఎఫెక్ట్ అంటున్నారు. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఈ విధంగా ఇతని మీద కేసులు పెట్టడం, దానివల్ల భయపెట్టడం, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకంగా చేస్తే కనుక ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయి, వాస్తవానికి ఇది ప్రాసెస్సే పనిష్మెంట్ అయ్యేలాగా ఈ కేసు నడుస్తుంది అనేటువంటిది కూడా మీలాంటి అడ్వకేట్స్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇంకో యాంగిల్ ఏంటంటే అసలు పెద్ద డైవర్షన్ జరుగుతుంది ఏపీ స్టేట్లో. ఎందుకంటే ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న అవకతవకలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందండి. ఆ సర్వేలో జరుగుతున్న అవకతవకలు ఒకవైపు, రైతుల సమస్యలు ప్రధానంగా చాలా దారుణంగా రైతులు సమస్యల్లో ఉన్నారు. వాళ్ళ గిట్టుబాటు ధర లేకపోవడం కానీ, అది కానీ ఇది కానీ ఇలాంటి 2-3 సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఇతనికి ఈ కేసుల్ని వాడుకుంటున్నారు అనేటువంటిది, ఈ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి అనేటువంటిది. దీనికి మీరేమంటారు? అందులో కొంత వాస్తవం లేకపోలేదండి. ఎందుకంటే ఇప్పుడు చూసే పరిణామాలు అలాగే ఉన్నాయి. ఇతని మీద ఉపా చట్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఈ చట్టం పెట్టాలి కదా, ఈ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. ఇతని మీద ఇన్ని కేసులు పెట్టి, ఇన్ని జిల్లాలు తిప్పి, ఇన్ని కోర్టులు తిప్పి, అన్నిట్లో బెయిల్స్ తెచ్చుకున్న తర్వాత ఆఖరిలో ఈ తప్పని పరిస్థితుల్లో ఈ సెక్షన్ పెడుతున్నాడు. ఈ సెక్షన్ ఇప్పుడు గుర్తురావడం ఏంటండి, ముందే గుర్తు రావాలిగా. నిజంగా ఇతను దేశద్రోహం చేశాడా, సర్కారు ఆస్తులను ధ్వంసం చేశాడా ఏమన్నా, లేకపోతే ఆయుధాలు సరఫరా ఏమన్నా చేశాడా, లేకపోతే సర్కారుని పడగొట్టే ప్రయత్నం ఏమైనా చేశాడా, లేకపోతే ఈ పార్టీకి నిధులు సమకూర్చడం అంటే టెర్రరిస్టు పార్టీలకు నిధులు సమకూర్చడం ఏమైనా చేశాడా, లేకపోతే యువతని మావోయిస్టులోకి చేర్చడానికి ఈయన సహకారాలు అందించాడా? ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటేనే ఈ సెక్షన్ కట్టాలని చెప్పేసి యాక్ట్ చెప్తుంది సార్, నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఉంటేనే ఈ యాక్ట్ అప్లికేబుల్ అవుద్ది. మీరు పెట్టినంత ఈజీ కాదు, మీకు కేసు పెట్టినంత ఈజీ కాదు కేసులు ప్రూవ్ చేయటం. అది చాలా పెద్ద టాస్క్. బయట ఇలాంటి ఇంటర్నేషనల్ కేసుల్లో, దేశద్రోహం కేసుల్లో, సంఘ వ్యతిరేక శక్తులతో సైతులు కలిపాడని చెప్పే కేసుల్లో మీరు ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఇతను గనక చేశాడని వీళ్ళు ప్రూవ్ చేస్తే
రేపొద్దున ఇంకో మాత్రం ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేశాడు, పవన్ కళ్యాణ్ చేసింది ఇతను చేశాడు, సో పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ముద్దాయి అవుతాడు. ఫస్ట్ ముద్ద పవన్ కళ్యాణ్ అంటారు. రేపొద్దున ఇంకొక అతను వచ్చి ఇతను సన్నిహితుడో వీళ్ళ బంధువో లేకపోతే వీళ్ళ రెంటువో ఎవరో ఉంటారు కదండి. ఇప్పుడు ఈ రావణకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అదే ఊరుకోరు కదా. ఇతను అన్యాయంగా జైల్లో ఎత్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బంధువులు అతని ఫ్రెండ్స్ ఎవరో ఉంటారండి. వాళ్ళు చేంజ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతారు. మా ఓడు ఇలా చేసినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ మాటలే రిపీట్ చేశాడు కానీ కొత్తగా ఇతను ఏం చేయలేదు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ముద్దాయి కాబట్టి అతను కూడా అరెస్ట్ చేయండి అంటే ఈ మాట తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ లో ట్వీట్ చేశారండి. పవన్ కళ్యాణ్ అన్న మాటలే కదా ఆయన ఇది చేసింది, సో ఫస్ట్ మీ మీద కేసులు పెట్టాలి అనే మాటని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది తాజాగా. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలండి. మనం చేసిన కేసు ఏంటంటే కేఎస్ఆర్ లైవ్ షోలో మన కేఎస్ఆర్ గారు ఎవరైతే ఉన్నారో కొమ్మేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు జర్నలిస్ట్ ఆయన డిబేట్ లో పాల్గొని అమరావతి గురించి ఒక చెడు మాట మాట్లాడారు, పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పి వాళ్ళిద్దరి మీద కేసులు కట్టారు. నిజానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఆ కేసు నేను చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. వాళ్ళు అనలేదండి ఆ మాటలో. వాళ్ళు ఆ రోజున ఎప్పుడు అన్నారంటే హిందూ పేపర్ లోను, ఇండియన్ ఎక్స్ప్రెస్ లోను, ఈనాడులోను, జ్యోతిలోను, ఈటీవీలోను, టీవీ9 లోను, టీవీ5 లో వచ్చిన ఆర్టికల్స్ ని వాళ్ళు చదివారు సార్. అమరావతి గురించి ఈ విధంగా ఉందన్నది వాళ్ళు రిపీట్ చేశారు. రిపీట్ చేసినందుకు వీళ్ళ మీద కేసులు కట్టారు. యాక్చువల్ కేసులు ఎవరి మీద కట్టాలి? అసలు ఫస్ట్ అన్న ఆ పేపర్ల మీద, ఆ మీడియాల మీద, ఆ వానర్ల మీద కట్టాలి. వాళ్ళని వదిలేసేసి వీళ్ళ మీద కట్టి ఆ కేసులు నిలబడతాయి. ఇప్పుడు అంతే, పవన్ కళ్యాణ్ వదిలేసి రావణ్ మీద కేసు కట్టారు. అసలు ఫస్ట్ అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు అలా రిపీట్ చేశాడు. నేను మళ్ళీ గమనించాలి, ఇది రిపీట్ చేశాడు. సో మనం ఆల్రెడీ చెప్పాం, ఒక సెలబ్రిటీ కానీ ఒక పొలిటీషియన్ కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పబ్లిక్ లో వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కడ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఇలాగే ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే రావణ్ అనే వ్యక్తి. సో ఆయన ఏం చేశాడు? రాజకీయంగా వ్యతిరేకించాడు. మామూలుగా బయట అయితే ఫ్యాన్, రాజకీయంగా వ్యతిరేకించాడు. ఈ మధ్యకాలం అట్లా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ మధ్యకాలంలో రివర్స్ అయిపోయారు. ఆయన యాక్టివిటీస్ నచ్చక పార్టీలోంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈయన కూడా అంతే, నేను ద్రోహినైతే, నేను నేరస్తుడైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా నేరస్తుడే కదా అంటారు రేపు పొద్దున. ఆన్సర్ ఎక్కడ ఉంది మీకు? సో ఇవన్నీ కూడా నిలబడే కేసులు కాదు. వాట్ ఆర్ ఇట్ మేబీ, వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం మ్యాకింగ్ చేశారు, ఎలా ఈ సెక్షన్ అప్లికేబుల్ అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కోర్టు వారికి అనేది మనం కొంచెం ఓపిక పడితే మనకి రాబోయే 1 or 2 days లో దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుందండి. భార్య అండి పాపం, అతను అనూష, బచ్చలకూరి అనూష, అతని భార్య, రావణ్ భార్య చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారండి అతని మీద మరీ దారుణంగా. ఎవరితోనో అతను అసభ్యంగా ప్రవర్తించిన మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. తమ కుటుంబం అనుభవిస్తున్న క్షోభని వీడియో ద్వారా ఆవిడ చెప్పడం జరిగింది. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, రోజుకో కేసు పెట్టి వేధించకండి. చిన్న పాప ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళ నాన్న కావాలని అడుగుతుంది, తన మొహమైనా చూడండి, లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నట్టుగా మీరు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని హింస పెడుతున్నారు, ఒకసారి ఆలోచించండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పాపం అప్పీల్ చేస్తుందండి ఆవిడ. ఒకేసారి చంపేయండి, అయిపోద్ది, ఇక మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవచ్చు, ప్రశ్నించడమే మా ఆయన చేస్తున్న తప్పని మీరు అనుకుంటున్నారు కదా అని చెప్పేసి నన్ను నా కూతురును కూడా చంపేయండి, ఇంతకు మించి మేమేమి చెప్పలేం, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం చాలా తప్పు అని పాపం ఇలాగా చాలా ఆవిడ ఆవేదనతో నిజంగా చాలా ఇదిగా ఉందండి ఆవిడ వీడియో చూస్తే కూడా. అది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక చిన్న పాప అంట, పాపం వాళ్ళ డాడీ కోసం ఏడుతుందని ఆ తల్లి పాపం తన గోడు అలగుచ్చుకుంది మీడియా సాక్షిగా. మనం చూసాం, చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న యూట్యూబరు ఆ యూట్యూబ్ మీద అతను బతుకుతాడు, అతన్ని ప్రశ్నించాడు అంతే, ప్రభుత్వం చేసే పనుల్ని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించిన పాపానికి ఇంత పెద్ద యాక్ట్ని ఇతని మీద వాడటం అనేది ఇది ఎంతవరకు జెన్యూన్ అనేది, ఇది ఏమవుతుందంటే ఇది ఇద్దరితో పాదు సార్. ఇలా అతను అవుతాడు, రేపు పొద్దున ఇంకొకటి అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే నేను అన్నాను, రిపీట్ చేశాను. ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి కనుక ఇందులో నిజంగా దోషి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దోషి అవుతాడు. రేపొద్దున వాళ్ళు ఊరుకోరు, ఇతని మీద కేసు రిజిస్టర్ అయ్యి ఇతను రిమాండ్ చేస్తే కనుక మరి వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అని మళ్ళీ ఇంకొక వర్గం బయటకు వస్తుందండి. సో ఇదంతా ఏముందంటే ఈ సొసైటీలో ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకూడని పనులను చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ ఒకవేళ సెల్ఫ్ హార్మింగ్ కేసెస్, ఇవన్నీ సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. ప్రభుత్వం అది ఈ విధంగా ఆఫ్టర్ ఒక యూట్యూబర్ని పట్టుకొని 100 మంది పోలీసుల్ని అక్కడ పహరా కాయించేసి
ఇంత ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, ఎన్నో చేయాల్సిన పనులు ఉంటే 2 సంవత్సరాలు బట్టి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ మా అయితే ఇంకో 2 years కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఎక్స్పోజ్ చేసి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇష్యూస్ కింద క్రియేట్ చేసుకుంటూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని ప్రభుత్వమే ఈ విధంగా క్రియేట్ చేస్తుంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది కూడా చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగా సర్వనాశనం అయిపోతాయని మనం ఎప్పుడు ఊహించుకోలేదు. ఇందాక నేను చెప్పడం సమస్యలు, రాష్ట్రంలో సమస్యలు అన్నాను కదా, ఒకటి SIR, ఒకటి ఇంకోటి రైతు సమస్యలు, ఇంకోటి ప్రధానమైన సమస్య ఉపాధి హామీ కూలీలదండి. చాలా దారుణమైన సమస్య. ఈ ప్రధానమైన 3 సమస్యలు కూడా రాష్ట్రంలో చర్చలో లేకుండా ఈ అన్నెసెసరీ ఇదంతా కూడా ఈ కేసుల మీద వాటి మీద నడుపుతున్నారు అనేటువంటిది చాలా అబ్జర్వేషన్. ఇప్పుడు మనం చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నాయని గత 2 సంవత్సరాల నుంచి ఏదో ఇన్సిడెంట్ మీద టైం పాస్ అయిపోతుంది తప్ప ప్రజలకి మంచి జరిగింది పెద్ద కనపట్లేదండి గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఎందుకంటే సమయం అంతా వేస్ట్ అయిపోయింది. 2 సంవత్సరాలు వరదలని కొన్నాళ్ళు, లేకపోతే లడ్డూలో కల్తీని కొన్నాళ్ళు. అది కూడా అండి మీరు గుర్తు చేశారు కాబట్టి లడ్డూ కల్తీ ఇష్యూ కూడా చాలా డైవర్షన్ పాలిటిక్స్. అది అప్పుడు కరెక్ట్ గా మెడికల్ కాలేజెస్ ఇష్యూ అవన్నీ నడుస్తున్న టైం చాలా హీట్ జనరేట్ అయింది. వైసీపీ పెద్ద ఉద్యమం తీసుకురావటం, అడ్డంగా దొరికిపోయాము అని గవర్నమెంట్ అనుకుని దాని నుంచి డైవర్ట్ చేయడానికి లడ్డు ఇష్యూలు ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వారు చెప్పినా కూడా వినట్లేదు సార్ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు సొంత కమిటీలు వేసుకొని మళ్ళీ ఏదో పోస్టర్లు పెట్టేసి దానిలో మీసన్స్ క్రియేట్ చేసి ఆ పోస్టర్లు చించారని చెప్పి వేరే రాజకీయ నాయకులను జైలుకు పంపించి ఈ విధంగా ఎన్ని రకరకాలుగా చేసాం మనం. ఇవన్నీ చూశారు ఇదంతా ప్రజలు, ఇసుకుపోయారు చాలా జనాలు. ఎందుకంటే చేయాల్సిన పనులు చేయకోకుండా చేయకూడని పనులను చేస్తూ సొసైటీని, ప్రజల్ని గాలికి వదిలేసేసేసి ఇది ఏమన్నా ఉపయోగపడేదా? ఈ రాష్ట్రానికి ఈ సమస్య ఏదన్నా ఉపయోగపడే సమస్య అండి? ఎంత టైం వేస్ట్ అండి, పోలీసులు ఎంత ఎనర్జీ వేస్ట్ అండి. పోలీసులకి అన్ని తెలుసు, బట్ ఏం చేయలేని పరిస్థితి పాపం వాళ్ళు కూడా. ఫైనల్ గా ఇప్పుడు ఈ రావణ్ కేసు ఫైనల్ గా ఏమయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అవుతారా? నెక్స్ట్ ఎలాగా ఏ షేప్ తీసుకునే అవకాశం? వీళ్ళు రేపు ఇప్పుడు రిమాండ్ ఇవ్వాలండి. ఆ కేసులో ఇంకా రిమాండ్ ఇవ్వలేదు. ఆ రిమాండ్ ఇస్తే రిపోర్ట్ వస్తుంది బయటికి. మనకి రిమాండ్ రాత్రి గన్నవరం కోర్టులో రిమాండ్ ఇచ్చినట్టున్నారు. అది రిమాండ్ చూడాలి సార్. అది వెయిటింగ్. ఈ రోజు ఇస్తారు అనుకుంటున్నాం మేము. అంటే ఇంకా రిమాండ్ రిపోర్ట్ బయటికి రాలేదు. అది వచ్చిన తర్వాత అది నేను చూస్తానండి. ఎందుకంటే దీని మీద ఒక సైటేషన్స్ అవన్నీ ఉన్నాయి కూడా. దీన్ని మన సోదరులు జడా శ్రావణ్ కుమార్ గారు డీల్ చేస్తున్నారు. నా దగ్గర కొన్ని సైటేషన్లు ఉన్నాయి, నేను కూడా ఆయన ఫార్వర్డ్ చేశాను. వాటిని కూడా నేను డిస్కస్ చేస్తాను ఒకసారి. ఎందుకంటే ఇది అంత మెయింటైనబిలిటీ కేసు కాదు. వీళ్ళు సెక్షన్ లో పెట్టిన విధానం ఏదైతే ఉందో ఈయనకి అప్లికేబుల్ కాదు. యాక్చువల్ గా ఈయన వచ్చేసి సామాన్య యూట్యూబర్. ఈయనకి టెర్రరిస్టులతో బ్యాక్గ్రౌండ్ లేదు, దేశద్రోహులతో సంబంధాలు లేవు, లేకపోతే అరాచక శక్తులతో అసలు అనుబంధాలు లేవు. అదే మనకి సామెత ఉంటది కదా, మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టడం అనేటువంటి సామెత లాగా. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. మీరు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా దీని గురించి ఒకసారి అప్డేట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నానండి VTV ప్రైమ్. నమస్కారం. థ్యాంక్ యూ.